హలో ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ సెకండ్ ట్రైలర్ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో ఈ రెండు టైటాన్స్ మధ్య రైవల్రీని చూపిస్తే, ఈ మూవీలో మాత్రం ఇవి రెండు టీమ్మపై స్కార్ కింగ్ అండ్ షిమో టైటాన్స్తో ఫైట్ చేయబోతున్నారు. అయితే ఈ సెకండ్ ట్రైలర్ బట్టి చూస్తే వీరి మధ్య రైవల్రీ ఇంకా ఎండ్ అయినట్టుగా కనిపించడం లేదు. ఈ సెకండ్ ట్రైలర్లో గాడ్జిల్లా కాంగ్ మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. ఈ సీన్ చాలామంది ఫ్యాన్స్ని షాక్ చేసింది. గాడ్జిల్లా ఎందుకని మళ్ళీ కాంగ్ మీద అటాక్ చేస్తుంది అనే డౌట్ చాలామందికే వచ్చింది. అండ్ దీనికి సంబంధించి కొన్ని థీరీస్ వినిపిస్తున్నాయి. వాటి గురించి ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లా కాంగ్ని ఓడిస్తుంది. అండ్ మెకా గాడ్జిల్లా చేతిలో ఓడిపోతున్న గాడ్జిల్లాకి కాంగ్ హెల్ప్ చేసి అతను మెకా గాడ్జిల్లాని ఓడిస్తాడు. ఇలా ఇద్దరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా ఆ మూవీలో చూపించారు. అయితే ఆ మూవీ ఎండింగ్లో కాంగ్ తన యాక్స్ని కింద పడేసి అతను తన ఓటమిని ఒప్పుకున్నట్టు చూపిస్తారు. అప్పుడు గాడ్జిల్లా రోర్ చేసి తిరిగి వాటర్లోకి వెళ్ళిపోతుంది. అలాగే కాంగ్ కూడా హాలో ఎర్త్కి వెళ్ళిపోతాడు. గాడ్జిల్లా భూమి పైన సర్ఫేస్కి కింగ్ అయితే కాంగ్ హాలో ఎర్త్కి కింగ్. సర్ఫేస్ గాడ్జిల్లా యొక్క టెరిటరీ, అలాగే హాలో ఎర్త్ కాంగ్ యొక్క టెరిటరీ. ఈ రెండు కూడా ఆల్ఫా టైటాన్సే. సో వీటి మధ్య పీస్ అనేది అంత ఈజీ కాదు. కాంగ్ తన డిఫీట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత గాడ్జిల్లా చేసే రోర్ యొక్క అర్థం మేబీ ఇది తన ప్లేస్ అని, మళ్ళీ సర్ఫేస్ వరల్డ్కి రావద్దని అయి ఉండవచ్చు. సో కాంగ్ ఇప్పుడు ఇలా ఈజిప్ట్ దగ్గర సర్ఫేస్ పైకి రావడంతో గాడ్జిల్లా మళ్ళీ తన ఆల్ఫా స్టేటస్ని నిలుపుకోవడం కోసం కాంగ్ మీద అటాక్ చేసి ఉండవచ్చు. పైగా ఈ మూవీలో ఇవి రెండు కూడా ఇంతకు ముందు కంటే కూడా మరింత పవర్ఫుల్గా కనిపించబోతున్నాయి. గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అవ్వగా కాంగ్ బీస్ట్ గ్లోవ్ ఆర్మర్తో తన ఆర్మ్ పవర్ని పెంచుకున్నాడు. అండ్ ఆ బీస్ట్ గ్లోవ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కూడా మనకు ఈ సెకండ్ ట్రైలర్లో కనిపిస్తుంది. అయితే మూవీలో ఇది కేవలం గాడ్జిల్లాకి కాంగ్కి మధ్య జరిగే చిన్న రీమ్యాచ్ లాంటిది అయి ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ ట్రైలర్ ఎండింగ్లో సేమ్ ఇదే ప్లేస్లో ఈ రెండు టైటాన్స్ గొడవ పడకుండా రోడ్ చేస్తూ కమ్యూనికేట్ చేసుకోవడాన్ని మనం చూసాం. అలాగే గాడ్జిల్లా అండ్ కాంగ్లు హాలో ఎర్త్ లోపల పరిగెడుతూ కనిపిస్తారు. ఆ సీన్ చూడడానికి వాటి మధ్య ఒక రన్నింగ్ రేస్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్ హాలో ఎర్త్ లోపల నుంచి బయటకు వచ్చే సీన్కి ముందు ఈ రన్నింగ్ సీన్ ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఇక్కడ ఈ రేస్లో ముందుగా మనకు గాడ్జిల్లా కనిపిస్తుంది. సో మేబీ కాంగ్ ఈ రేస్లో గాడ్జిల్లాని బీట్ చేసి ముందుగా సర్ఫేస్ మీదకు రావడం అండ్ గాడ్జిల్లా ఈ రేస్లో కాంగ్ చేతుల్లో ఓడిపోవడం వలన అది కాంగ్ మీద అటాక్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు గాడ్జిల్లా తన ఆల్ఫా స్టేటస్కి థ్రెట్ ఉంటే ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. అండ్ దీని మీద వినిపిస్తున్న మరొక థీరీ వచ్చేసి స్కార్ కింగ్ గాడ్జిల్లాని కంట్రోల్ చేసి అది కాంగ్ మీద అటాక్ చేసేలా చేయడం. ఈ మూవీలో స్కార్ కింగ్తో పాటు కనిపించబోతున్న మరొక విలన్ షిమో. ఇది మాన్స్టర్వర్స్లోనే మొట్టమొదటిగా ఎగ్జిస్ట్ అయిన టైటాన్. అలాగే ఐసేజ్కి కారణం కూడా ఇదే. సో ఈ టైటాన్ చాలా పవర్ఫుల్. అయితే ఇంతటి పవర్ఫుల్ అయిన టైటాన్ స్కార్ కింగ్ కోసం ఎందుకు వర్క్ చేస్తుంది? ఎందుకంటే స్కార్ కింగ్ దానిని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి. తన దగ్గర ఉన్న ఒక క్రిస్టల్తో అతను షిమోని కంట్రోల్ చేస్తున్నట్టు ట్రైలర్లో కనిపిస్తుంది. సో ఇదే కనుక నిజమైతే అతను ఆ క్రిస్టల్తో మిగిలిన టైటాన్స్ని కూడా కంట్రోల్ చేసే అవకాశాలున్నాయి. గాడ్జిల్లా కాంగ్ మీద అటాక్ చేసే ఈ సీన్లో స్కార్ కింగ్ గాడ్జిల్లాని కంట్రోల్ చేసి ఉండవచ్చు. ఈ ట్రైలర్లో కాంగ్ స్కార్ కింగ్తో ఫైట్ చేయడం మనకు కనిపిస్తుంది. అయితే ఆ ఫైట్ సీన్లోనే షిమో కాంగ్ మీద అటాక్ చేస్తుంది. సో స్కార్ కింగ్ అండ్ కాంగ్ మధ్య జరిగే ఫైట్లో షిమో ఇన్వాల్వ్ అయ్యిందంటే మేబీ ఆ ఫైట్లో కాంగ్ది పై చేయి అయి ఉండవచ్చు. అప్పుడు స్కార్ కింగ్ షిమోని కంట్రోల్ చేసి కాంగ్ మీద అటాక్ చేసి ఉండవచ్చు. అలాగే కాంగ్ స్కార్ కింగ్ని ఓడించగలడు కాబట్టి కాంగ్ని ఓడించిన గాడ్జిల్లాని అతను కంట్రోల్ చేసి అది కాంగ్ మీద అటాక్ చేసేలా చేయవచ్చు. అండ్ మూవీలో కనిపించబోయే ఈ రీమ్యాచ్ ఫైట్ వీరి టీమప్కి బిగినింగ్ కావచ్చు. అలాగే వీరిద్దరి మధ్య జరిగే ఈ ఫైట్ని మేబీ మోత్రా ఆపి ఉండే అవకాశాలున్నాయి. ఈ మూవీలో మోత్రా రెజరెక్ట్ అవ్వబోతుంది. కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో మోత్రా గాడ్జిల్లాకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ అది గాడ్జిల్లాని సేవ్ చేసే ప్రాసెస్లో చనిపోతుంది కూడా. సో గాడ్జిల్లా మోత్రాని ట్రస్ట్ చేస్తుంది. అలాగే ఒకవేళ గాడ్జిల్లా గనుక స్కార్ కింగ్ కంట్రోల్లో ఉంటే మోత్రా తన టెలిపతి పవర్తో గాడ్జిల్లాతో కమ్యూనికేట్ చేసి గాడ్జిల్లా స్కార్ కింగ్ మైండ్ కంట్రోల్లో నుంచి బయటపడేలా చేసే అవకాశాలున్నాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.